హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ శుభవార్త అని చెప్పవచ్చు. ఏంటంటే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మనకు విత్ ఇన్ 10 days లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకున్నాం 2024 అనేది ఉద్యోగ నామ సంవత్సరం. ఎందులో అంటే రైల్వేలో అనుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ మనకు ఏఎల్పి అయిపోయింది, నెక్స్ట్ టెక్నీషియన్ అయిపోయింది, నాన్ టెక్నికల్ అయిపోయింది, తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఎన్టీపీసీ వచ్చింది, తర్వాత మేబీ ఎన్టీపీసీ అనేది సిబిటి అనేది మార్చి లేదా ఏప్రిల్లో ఉండడానికి అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే మనకు ఈ గ్రూప్ డికి సంబంధించింది. యాక్చువల్ మనం ఏమనుకున్నాం అంటే ఇంతకుముందు వేకెన్సీ చూసినట్లయితే 1 lakh ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ నిన్న మనకు అనౌన్స్ చేసిన దాంట్లో 32,000 అనేది ఉండడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే ఈ గ్రూప్ డి అనేది ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే మనకు 32,438 అనేది ఉండడం జరిగింది. 32,000 చిల్లర ఉన్నది. కాబట్టి మరి పోస్ట్ అనేవి ఇంతే ఉంటాయంటే మీరు ఇంతకుముందు చూడండి, మనకు రైల్వేలో ఇచ్చినప్పుడు వేరే ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ తర్వాత మనకు ఎప్పుడైతే ఫిల్ చేస్తారో అప్పుడు అనేది పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు చూసారు కదా, ఏఎల్పి పోస్టులు అనేది ఎంత ఎగ్జామ్ కంటే ముందు మనకి ఇచ్చిన నోటిఫికేషన్ తో కంపారిజన్ చేసినట్లయితే 2.5 రేట్స్ అనేది పెరగడం జరిగింది కదా. కాబట్టి మీకు వేకెన్సీ తోటి సంబంధం లేకుండా మీకు కావాల్సింది ఒకే జాబ్, కాబట్టి ఆ జాబ్ కోసమే ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఈ 32,438 లో మీకు అనేది ఒక జాబ్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి చూసినట్లయితే మరి సిలబస్ ఏంటంటే సిలబస్ చూసినట్లయితే మళ్ళీ సేమే కదా. మనకు అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది కదా. ఈ 100 మార్క్స్ లో ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు ఈ అరిథమెటిక్ రీజనింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 30 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక జిఎస్ చూసినట్లయితే 40 మార్క్స్, దీంట్లో మళ్ళీ జనరల్ సైన్స్ అనేది 20 మార్క్స్ ఉంది, తర్వాత మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 మార్క్స్ ఉంది. నీకు ఇక్కడ జాబ్ రావాలంటే అరిథమెటిక్ రీజనింగ్ అనేది 50 to 60% ఉంది, 50 to 60% ఉంది. కాబట్టి అయితే 50 మార్క్స్ అన్న వస్తాయి లేదా 60 మార్క్స్ అన్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అరిథమెటిక్ రీజనింగ్ అనేది మళ్ళీ ఫోకస్ చేయాల్సిన అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనకు 32,438 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే మన కామన్ గా దీంట్లో 10th క్లాస్ ఉంటది, నెక్స్ట్ ఐటీఐ ఉంటది కదా. కాబట్టి ఈ ఐటీఐ 10th క్లాస్ బేస్ మీదనే మనకు వేకెన్సీ అనేది రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మనం ఇంత ముందే కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది అతి తక్కువ ఫీజు తోటి. అంటే ఒకసారి చెక్ చేసినట్లయితే మన మహేందర్ అగర్వాల్ యాప్ లో మనకు 500 రూపీస్కే 6 months కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే ఈ రైల్వే ఎగ్జామ్ ఫౌండేషన్ తోటి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది అతి తక్కువ ఫీజు తోటి. కాబట్టి ఒకసారి చూడండి, 500 రూపీస్ 6 months కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో కోర్సులో ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు మరి కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే చాలా మందికి డౌట్ ఉన్నది, ఎంత ఉన్నది అంటే తక్కువ మరి కాస్త తక్కువ ఉన్నారు కదా. కంటెంట్ అనేది ఒక్కొక్క చాప్టర్ లో 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత మనకు మెన్సురేషన్, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్. రీజనింగ్ లో కొన్ని క్లాస్ అనేది పెండింగ్ ఉన్నది. ఇప్పుడు అతి త్వరలో లేదా 10 days లేదా 15 days లో ఈ రిమైనింగ్ మనకు రీజనింగ్ సంబంధించిన క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది పర్చేస్ చేయండి. ఎందుకంటే అతి తక్కువ ఫీజు అన్నాం కదా, 499. ఇప్పటి వరకు మన యాప్ లో అతి తక్కువ ఫీజు ఏదైనా ఉందంటే మన రైల్వే ఫౌండేషన్ బ్యాచ్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలని అనుకున్నారో వాళ్ళు ఈ కోర్సును పర్చేస్ చేయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.